ఫీఫా ప్రపంచ కప్ 2026 ఉత్సాహోల్లాసాల మహోత్సవం. ఒకటే ప్రపంచం, జనమంతా ఒకటే కుటుంబం. 2026 ప్రపంచ కప్ అందిస్తున్న ఒక మహోన్నత సందేశం. గత కొన్ని వారాలుగా నేను ఫీఫా ప్రపంచ కప్ 2026 పోటీలను నిశితంగా గమనిస్తున్నాను. ఇటీవల నా కుమారుడితో కలిసి ఇంగ్లాండు మరియు నార్వే దేశాల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ను వీక్షించడానికి మయామి నగరానికి ప్రయాణమయ్యాను. అది మా జీవితాలలో ఒక చిరస్మరణీయమైనటువంటి అనుభూతి. నేను ఇంగ్లాండ్కు మద్దతు ఇవ్వగా నా కుమారుడు నార్వే దేశానికి పక్షపాతిగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే విజయ అపజయాలతో నిమిత్తం లేకుండా ఎవరు గెలిచినా ఇద్దరం కలిసే సంబురాలు చేసుకోవాలని చిరునవ్వుతో పరస్పరం అంగీకారానికి వచ్చాం. మ్యాచ్ ముగింపు సూచికగా తుది విజిల్ వినిపించినప్పుడు మేమిద్దరం ఎంతో సంతృప్తితో అక్కడి నుండి కదిలాం. ఆ ఆనందం మాలో ఎవరో ఒకరు గెలిచారన్న అహంకారం వల్ల కలిగింది కాదు. ఒక తండ్రిగా, కుమారుడిగా మా మధ్య వ్యక్తమైనటువంటి ఆత్మీయ అనుబంధం వల్ల, మేము పంచుకున్న అపురూప క్షణాల వల్ల సిద్ధించింది. రాబోయే తుదిపోరులో, ఫైనల్స్లో ఎవరు విజయం సాధించినా సరే మేము పరమానందంతో సంబురాలు జరుపుకుంటాం. ఈ ప్రయాణం 12 ఏళ్ల క్రితం నాటి మధుర స్మృతులను తట్టి లేపింది. అప్పుడు కూడా మేము ఇద్దరం కలిసి మరో ప్రపంచ కప్ వేడుకను వీక్షించడానికి బ్రెజిల్లోని రియో డి జెనీరో నగరానికి వెళ్ళాం. ఆనాటి ప్రయాణాన్ని పునరావలోకనం చేసుకున్నప్పుడు మాకు ఒక సత్యం అవగతమైంది. ఫుట్బాల్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు, అది మానవత్వపు మహోత్సవం, మానవాళి జరుపుకునే ఒక పండగ. నేడు మన ప్రపంచం ఘర్షణలు, విభజనలు, పక్షపాతాలు, పరస్పర అవిశ్వాసాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఈ ప్రపంచ కప్ మనకు ఒక భిన్నమైన, ఆశాజనకమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రపంచంలోని ప్రతి దేశం, జాతి, భాష, సంస్కృతి మరియు మతానికి చెందిన ప్రజలు ఇక్కడ ఒకే చోటు గుమిగూడుతున్నారు. వారు పరస్పరం ఆనందాన్ని పంచుకుంటూ, నవ్వుతూ, ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. ఆ కొన్ని గంటల పాటు మన మధ్య ఉన్న వైరుధ్యాలన్నీ ద్వితీయ శ్రేణిగా నెట్టబడగా మనలోని సార్వత్రిక మానవత్వం ప్రధాన భూమికగా పోషిస్తుంది. ప్రస్తుత ప్రపంచానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి గుణపాఠం ఇదే. మన ప్రాచీన సాంప్రదాయాలు ఈ పరమ సత్యాన్ని ఎంతో ఉదాత్తమైన పదాలలో వ్యక్తపరిచాయి. వసుదైక కుటుంబకం అంటే ఈ భూమండలమంతా ఒకే కుటుంబం. ప్రవక్త మహమ్మద్ కూడా ఇటువంటి ఒక సార్వత్రిక సూత్రాన్ని బోధించారు. అమెరికా దేశ అధికారిక నినాదమైన ఈ ఫ్లూరిబాస్ ఉనూమ్ సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్తుంది. భిన్నత్వంలో ఏకత్వం. అనేక శక్తుల నుండి ఆవిర్భవించిన ఏకత్వం మనం భావ్యంగా భిన్న దేశాలుగా, విభిన్న ప్రజలుగా గోచరిస్తున్నప్పటికీ వాస్తవానికి మనమంతా ఒకే సృష్టికర్త సంకల్పం నుండి, ఒకే మానవ వంశం నుండి ఉద్భవించిన వాళ్ళం. మనందరి గమ్యస్థానం ఒకటే. ఒక మానసిక వైద్యుడిగా, సైకియాట్రిస్ట్ ప్రతి మానవుని అంతరంగం కోరుకునే ప్రాథమిక అవసరాలు ఒకటేనని నేను గ్రహించాను. అవి ప్రేమ, ఆత్మగౌరవం, శాంతి, ఆశ, రక్షణ, సంతోషం మరియు ఆదరణ. ఈ అంతర్గత ఆకాంక్షలకు దేశాలు, మతాలు అనే సరిహద్దులు లేవు. మనల్ని విడదీసే విభేదాల కంటే మనల్ని ఏకం చేసే ఈ సహజ గుణాలే అత్యంత బలమైనవి. ప్రపంచ కప్ క్రీడా మైదానాల్లో మనకు దర్శనమిచ్చే ఈ సద్భావన కేవలం క్రీడా ప్రాంగణాలకే పరిమితం కాకుండా మన నిత్య జీవితాల్లోకి కూడా విస్తరిస్తే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించండి. ప్రపంచ దేశాలు యుద్ధ రంగాలలో కాకుండా, కరుణ గుణంలో, ద్వేషాన్ని పెంచడంలో కాకుండా, విద్యను వ్యాప్తి చేయడంలో, హింసకు బదులుగా సేవాతత్వంలో ఒకదానితో ఒకటి పోటీ పడితే ఈ జగత్తు ఎంత ప్రశాంతమైన, సుందరమైన ప్రదేశంగా మారుతుందో ఆలోచించండి. పోటీ అనేది శత్రుత్వాన్ని పెంచాల్సిన అవసరం లేదని, అది స్నేహాన్ని, పరస్పర గౌరవాన్ని, అభిమానాన్ని పెంపొందించగలదని క్రీడలు మనకు నిరూపిస్తున్నాయి. మనం వేర్వేరు జట్లను సమర్థిస్తూనే తోటి మానవులుగా ఒకరికొకరు ఆదరించవచ్చు. వేలాది మంది ప్రజలు ఒకే చోట చేరి ఉత్సవాన్ని జరుపుకోవడం చూసినప్పుడు నాకు ఒక సత్యం స్ఫురించింది. మన భవిష్యత్తు అనేది దేశాల మధ్య ఎత్తైన గోడలను నిర్మించడంపై లేదు, మనసులను కలిపే బలమైన వంతెనలను నిర్మించడంపైనే ఆధారపడి ఉంది. మన మధ్య ఉన్న వైవిధ్యాన్ని గౌరవిస్తూనే మన ఐక్యతను సంరక్షించుకుందాం. ద్వేషం ఉన్న చోట అవగాహనను, పక్షపాతం ఉన్న చోట గౌరవాన్ని, భయం ఉన్న చోట మైత్రిని ప్రతిష్ఠిద్దాం. మనం ఏదైనా దేశానికి, జాతికి లేదా భాషకు చెందడానికి ముందే మనమంతా ఒకే మానవ కుటుంబానికి చెందిన వారమనే సత్యాన్ని సదా స్మరిద్దాం. ఆ దేవుడు మానవాళికి ప్రశాంతతను, వివేకాన్ని, కరుణను మరియు ఐక్యతను ప్రసాదించుగాక. ప్రపంచమంతా ఒకే కుటుంబం, సృష్టి అంతా దేవుని కుటుంబమే. ఈ మహోన్నత సూత్రాలను మన దైనందిన జీవితంలో ఆచరిద్దాం, పరస్పరం ప్రేమిద్దాం, యుద్ధాలను తక్షణమే నివారిద్దాం. అనంతమైనటువంటి ప్రేమ, అభిమానాలతో డాక్టర్ కుతుబుద్దీన్, ఎండి, పిహెచ్డి, చికాగో, అమెరికా. ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.